కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు విద్యార్థులు చదివే అవకాశం ఉండేది. 2025వ సంవత్సరంలో ఆ పాఠశాలలో 6, 7, 8 తరగతులను తొలగించి 5వ తరగతి వరకే విద్యార్థులు చదివేలా పరిమితం చేశారు. అదే ఏడాదిలో పాఠశాలకు విద్యార్థులను పంపించకుండా తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు జిల్లా స్థాయి అధికారులు పాఠశాలకు చేరుకుని యథావిధిగా 8వ తరగతి వరకు విద్యార్థులు చదివేలా చర్యలు తీసుకుంటామని ఇచ్చారు. తరువాత అధికారులు మరచారు. సెలవులు అనంతరం శుక్రవారం స్కూల్కు ఉపాధ్యాయులు వచ్చారు. కానీ స్థానికులు ఇచ్చిన మాట ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడే చదివేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బ్రహ్మయ్య పాఠశాల వద్దకు చేరుకుని స్థానికులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ఉపసంహరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు బొబ్బిలి రాయుడు, మధు సుబ్బారాయుడు, అయ్యవారయ్య పాల్గొన్నారు. బుధవారం నెరవేర్తదని నేనైతే నమ్ముతాను. నమ్మడం కాదు సార్, మాకు ఖచ్చితంగా వస్తుందా డిఓ గారు చెప్పింది నేను చెప్పగలుగుతా, కానీ నా చేతిలో ఉంటే నేను చెప్తాను. డిఓ గారు ఏమైనా ఖచ్చితంగా వస్తుందని చెప్పాలని అదే. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరూరు పంచాయతీ చిన్నకొత్తపల్లి గ్రామంలో నా పేరు అనుష. మాకు ఈడ 8th క్లాస్ వరకు స్కూల్ ఉంది, అది రద్దు చేసి 5 వరకు చేసినారు. ఎటువంటి పరిస్థితుల్లో మాకైతే ఖచ్చితంగా 8 వరకు మాకు స్కూల్ కావాలి. చాలా పేద పిల్లలు ఉన్నారు మా ఊర్లో, ఆ పేద పిల్లల కోసమైనా మాకు ఖచ్చితంగా స్కూల్ కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్ అయితే వదులుకునేదానికి సిద్ధంగా లేము. లేదు వాళ్ళకు అంత ఇష్టం లేకపోతే పూర్తిగా స్కూలే తీసేసేయమని. అది మాకు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ మేము కోరుకునేది ఒక్కటే, మా ఊరికైతే స్కూల్ ఖచ్చితంగా ఉండదు. 60 ఏళ్ల నుంచి ఉండే స్కూల్ ఈ రోజు లేకుండా తీసేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే స్కూల్ వదులుకునేదానికి సిద్ధంగా లేము సార్. ఎవరినైనా కోరుకునేది ఒక్కటే, కలెక్టర్ కానీ, ఎండీఓని కానీ, ఎవరినైనా మాకైతే మా ఊరికి స్కూల్ ఖచ్చితంగా కావాలి. డాక్టర్ ఒల్లూరు బ్రహ్మయ్య, నేను ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ చిన్నకొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు గతంలో ఉన్నటువంటి 6, 7, 8 తరగతులను పునరుద్ధరించాలనేటువంటి విషయంతో గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. సో గౌరవ డిఓ గారు చెప్పినట్టుగా రేపటి వారంలో, అంటే సోమవారం తర్వాత 2-3 రోజుల్లో గతంలో ఏదైతే ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్నదో అదే తరగతులు, అంటే 6, 7, 8 తరగతులను తిరిగి పునరుద్ధరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం జరుగుతుంది అని ప్రజలకు తెలియజెప్పడానికి నేను ఇక్కడ రావడం, ప్రజలకు తెలియజెప్పినాము. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు 5వ తరగతి తర్వాత ఇక్కడే కొనసాగుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్పినట్టుగా 6, 7 తరగతులను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించి పాఠశాల యొక్క పురోభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి దోహదపడాలని మండల విద్యాశాఖ అధికారిగా జిల్లా విద్యాశాఖ తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.